వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. ఇక్కడ ఐటీసీ కోనూరు రోడ్ నెంబర్లో ఈ రోడ్లో అయితే కుమారి అంటే ఇప్పుడు అయితే ట్రాఫిక్ ఆంక్షల వల్ల తను నడిపించలేకపోతా ఉంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తానికి ఒక ఫుడ్ జాతర నడుస్తూ ఉందా, లేకుంటే ఇక్కడ హోటల్ లేవా, ఏ విధంగా అసలు ఇక్కడ చూసుకున్న జనాలు అయితే విపరీతంగా ఫుడ్ కోసం అయితే ఇక్కడ ఉన్న స్టాళ్ళని అయితే ఎగబడతా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇంతమంది ఆల్మోస్ట్ ఒక 500 మెంబర్స్ 600 మెంబర్స్ దాకా ఉన్నారు. ఇక్కడ ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారు. పక్కబండి స్టాల్లో తింటున్నారు. కనీసం మనం చూసుకున్నట్లయితే రోడ్ల మీద తినే అంటే ఇలాంటి పరిస్థితి అయితే మనం ఎప్పుడు చూడలేదు. ఇప్పుడైతే ప్రత్యేకంగా ఈ కుమారి ఆంటీ ఏదైతే ఫుడ్ స్టాల్ ఎప్పుడైతే ఫేమస్ అయ్యిందో, ఫేమస్ తర్వాత ఇంత పెద్దన భారీ ఎత్తున ఇంకా బయట నుండి కానీ ఎల్బీ నగర్ నుండి కొంతమంది ఎక్కడెక్కడ నుండి చాలా దూరం నుండి అయినా తినడానికి ఆశగా వస్తూ ఉన్నారు. కుమారి ఆంటీ కోసం కొంతమంది అయితే రావడం అయితే జరుగుతూ ఉంది. కానీ అక్కడ కుమారి ఆంటీ లేదు కాబట్టి కొద్దిగా నిరాశకు గురైన వాళ్ళు కూడా ఉన్నారు. కాకుంటే పక్కబండి షాపులో అయితే ఉన్న ఫుడ్ తిని ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి తింటున్నారు. కానీ ఇక్కడ చూద్దాము, కొంతమందితోనైతే మాట్లాడదాము. ఇక్కడ అన్న చెప్పండి అన్న, ఎట్లా అనిపిస్తూ ఉంది ఇక్కడ? మేము మహబూబ్నగర్ నుంచి వచ్చాము. ఎందుకంటే నిన్న న్యూస్లో రావడం వల్ల వేరే పని మీద ఇక్కడికి రావడం జరిగింది. అక్కడికి వెళ్తే ఫుడ్ ఎట్లా ఉంటుంది ఏంది మనం కూడా టేస్ట్ చేసినంటే దాని రుచి ఏ విధంగా ఉంటుంది అనే కాన్సెప్ట్తో ఇక్కడికి చేయడానికి వస్తే జనాన్ని చూస్తుంటేనంటే మేము అసలు ఊహించలేము. ఇదేంది, ఈ జాతర ఏంది. నేను ఎప్పుడు నా లైఫ్లో ఫస్ట్ టైం ఇది చూడడము. ఇలాంటి సంఘటన నేను ఎక్కడ కూడా చూడబోను అనుకొని ఈరోజు లైవ్ చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది సార్. బిర్యానీ తీసుకున్నాం, టేస్ట్ బాగానే ఉందండి, మంచిగా ఉంది సార్. మాకు ఆమె ముఖమే తెలియదు, కానీ ఓన్లీ వార్తలలో వచ్చిన ఫేస్ను మాత్రమే చూసాము. ఇప్పుడు రియల్గా చూద్దామంటని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. చూసినంటే ఇక్కడ లేరు కాబట్టి అక్కడ సైడ్ స్టాల్లో బిర్యానీ తీసుకొని తినడం జరుగుతుంది. 130 రూపాయలు తీసుకున్నాం సార్, మంచిగా ఉందండి. ఇలా కుమారి ఆంటీ షాప్ లేకపోవడం వల్ల కొంతమంది నిరుత్సాహంగా ఉన్నారు. పక్కబండి షాపులలో కూడా వాళ్ళైతే తినడం అయితే జరుగుతూ ఉంది. ఇంకొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. మేము కూడా ఇక్కడ ఫస్ట్ టైం రావడం కుమారి ఆంటీ షాప్ కాడికి చాలా ఆనందంతో వచ్చాం. కానీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు చాలా దురాశతో వెళ్తున్నాము. ఎందుకంటే ఎంతో ఎక్స్పెక్ట్ చేసాము. ఇన్ని రోజులు ఇన్స్టాలో చూసి, మీమ్స్లో చూసి, యూట్యూబ్లో చూసి మలక్పేట సలీం నగర్కి వెళ్ళి వస్తున్నామండి. అనుకున్న ఆంటీ పెద్ద ఫేమస్ అయిపోయారు ఇక్కడ. ఏముంది, ఇంకా ఒక్కరి దయతోని 100 మంది జనాల్లోకి ఎక్కేశారు, 1000 మందికి ఫుడ్ పెడుతున్నారు. అలాంటిది ఇక్కడ దురదృష్టం మాట ఏమంటే ట్రాఫిక్ వల్ల ఆంటీకి నష్టం జరుగుతుంది. దాన్ని మనం అరికట్టాలి. ఎందుకంటే ఒకరు బాగుపడుతున్నప్పుడు మనం ఎప్పుడైనా సరే మంచిగా చెయ్యాలి అని కోరుకుంటాం, కానీ ఒకరి కిందకి రావద్దని కాదు. దాన్ని మనం అక్కడ టేస్ట్ ఏమో కానీ ఇక్కడ ఆంటీ ఫేమస్, ఆంటీ కోసం అని వచ్చాము. వాళ్ళ ఎట్లనో వాళ్ళ బిజినెస్, మనం ఒక వీడియో ఒక 10 మంది పెట్టింది చూసి నమ్మొస్తున్నాం అన్న. అలా అని చెప్పేసి ఏ షాప్ పడితే అది షాప్ తినలేము కదా, దేనికి అది ఫేమస్. సో ఆంటీ మళ్ళీ తొందరగా వచ్చి ఇక్కడ షాప్ రీఓపెన్ చేయాలని మేమంతా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.